హలో ఎవరివన్, నేను మీ మనోజ్ ఇరూరి. ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మామూలు కూడా కాదు, నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఆ గెస్ట్ కోసం అనమాట. ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు ద ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్. అండ్ గెస్ హూ దే ఆర్. ఎందుకు కొంచెం కూడా ఆలస్యం ఎందుకు, పిలిచేద్దామా? ముందుగా అయితే అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పది. సో ఈ రోజు వచ్చేసి ఇద్దరు స్నేహితులు వస్తున్నారు మన కార్యక్రమంలోకి. ఓకే, ఈ రోజు మన కార్యక్రమానికి ఆ ఇద్దరు స్నేహితుల్ని ఆహ్వానించేద్దాం. తన పాటే కాదు, తన మాటల్లో కూడా మంచి మాధుర్యం ఉంటుంది. సో ఆయన ఎవరో కూడా కాదు, శ్రీకృష్ణ గారు. శ్రీకృష్ణ గారిది ఒక ఏవి ప్లే చేసేసి మన కార్యక్రమంలో తీసుకొచ్చేద్దాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యానికి గోకులం మొత్తం పరవశించిపోయేది. ఇక ఇప్పుడు ఈ బిజీ ప్రపంచంలో తీరికలేని పనుల్లో ఈ కలియుగంలో ఎవరి గాన మాధుర్యం వింటే తెలుగు ప్రజలు అందరూ తమని తాము మైమరిచిపోతారు. అతని శ్రీకృష్ణ కృష్ణబోట్ల. హాయ్, బాగున్నారండి? హాయ్ మనోజ్ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ వెరీ గుడ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇంతకుముందు యాక్చువల్లీ నేను యూఎస్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా షోస్ లో ఉన్నప్పుడు మీతో మీరు కూడా అంటే లైక్ మధ్యలో షేర్ చేసుకోలేదు కానీ, బట్ మీరు నెక్స్ట్ డే ఉన్నారు, నేను ఫ్రంట్ డే ఉన్నాను అనమాట. అలా పర్సనల్లీ ఐ మెట్ యూ అండ్ ఐ టుక్ ఏ పిక్చర్ విత్ యూ యాజ్ వెల్. థాంక్యూ సో మచ్. అండ్ ఈ రోజు చాలా 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 స్పెషల్, ఎందుకంటే బేసిక్ గా మనం కొన్ని డ్రీమ్స్ అనుకుంటూ ఉంటాం. లైక్ అంటే ఓకే, మన ఫేవరెట్ సింగర్స్, వాళ్ళని అడ్మైర్ చేస్తూ ఉంటాం, వాళ్ళ పాటలు వింటూ అడ్మైర్ చేస్తూ ఉంటాం. బట్ ఎవరి పాటలు అయితే వింటూ నేను అడ్మైర్ చేశానో వారితో ఈరోజు మన టాక్ షోలో కలుసుకోవడం, మాట్లాడుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వీట్ చాలా బాగుంటుంది, స్వీట్స్ చాలా బాగుంటాయి, షుగర్ చాలా బాగుంటుంది, జాగరీ చాలా బాగుంటుంది, అన్ని బాగుంటాయి. బట్ ఆ గొంతు అయితే ఏదైతే గొంతు ఉందో ఆ గొంతులో నేను ఎప్పుడు లవ్ లో ఉంటాను. అలాగే ఆవిడతో కలిసి చాలా కాన్సర్ట్స్ లో చేశాను. అసలు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు మై గాడ్ అనుకున్నాను అనమాట. అవన్నీ కూడా వారు వచ్చిన తర్వాత నేను మీతో ఇంకా షేర్ చేసుకుంటా. బట్ మీ మాటల్లోనే ఆవిడని పిలిస్తే బాగుంటుంది. ఓకే, ఆ రివీల్ చేసే ముందు ఒకసారి లాక్డౌన్ లో పరిస్థితి ఏంటండి? లాక్డౌన్ లో యాక్చువల్గా ఐఎమ్ హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ అఫ్ కోర్స్ కొన్ని కొత్తవి అన్ని నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. లైక్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇంట్లో నుంచే రికార్డ్ చేసుకోవడం, అలాగే కొన్ని వర్చువల్ షోస్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఏదైతే అసలు అనుకోలేదో మైండ్ లో, అంటే ఇంట్లో కూర్చొని ఒక జూమ్ లో 300 మందికి నేను ఒక ప్రోగ్రామ్ చేస్తానని కల్లో అనుకోలేదు. అది కూడా ఎలాగా ప్రొఫెషనల్ గా స్పీకర్, మైక్, నేను డాన్స్ చేస్తూ వాళ్ళ చేత కూడా డాన్స్ చేస్తూ, సో లైక్ వాటి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఒక హుషారుగా లైక్ రెగ్యులర్ కాన్సర్ట్ ఎలా ఉంటుందో అలాగే ఒక 2 కాన్సర్ట్స్ చేయడం జరిగింది. అలాగే నాకు ఇప్పుడు కొంచెం టైం దొరికింది నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి. సో నేను మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే నేను కొన్ని క్లాసెస్ కూడా చెప్తున్నాను, మ్యూజిక్ క్లాసెస్ చెప్తున్నాను. అండ్ ఇంట్లోంచే నేను లాజిక్ ఇన్స్టాల్ చేసుకుని సాఫ్ట్వేర్ దాని ఇంట్లోంచే రికార్డ్ చేసి పంపిస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా నేర్చుకోవడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది యాక్చువల్ గా. ఇందాకేదో డాన్స్ అంటున్నారు, అలాంటి పర్ఫార్మెన్స్ మాకు ఇప్పుడు ఏమైనా ఒకటి ఉంటుందా మీ దగ్గర నుంచి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ మనం ఇన్వైట్ చేసేద్దాం. మరి ఇంతసేపటికి అసలు ఆడియన్స్ వెయిట్ చేస్తారు, హూస్ ద నెక్స్ట్ గెస్ట్ అనేది. ఓకే, ఆమె గురించి చెప్పాలంటే ఒక పాట పాడి చెప్పేయచ్చు. తన పాడిన పాటే అనమాట, అందాల బొమ్మరు ఓ ముద్దు గుమ్మరు. అంటే ఈ పాట నేను పాడను, ఈ పాట నేను పాడితే మామూలు కూడా కాదు. తర్వాత ఆ షోలోకి వచ్చాక నన్ను కొట్టేసింది అనమాట. ముందుగా మంచి ఏవి తోటి మన యొక్క నెక్స్ట్ గెస్ట్ ఎవరో కూడా కాదు, సుమంగళి గారు. లెట్స్ వెల్కమ్ సుమంగళి గారు విత్ an ఏవి. ఈమె స్వరాన్ని వింటే చిన్న చిన్న పదాలు కూడా పదునెక్కుతాయి, సంగీతం కూడా నాట్యం చేస్తుంది. ఇంద్రధనుసులో రంగులు పెరుగుతాయి, ఉరుములు లయబద్ధంగా, మెరుపులు ఫోటో తీస్తూ, మయూరం అలుపు ఎరగదు. అలా సంగీతం చేత కూడా నాట్యం చేయించే సంగీత మయూరి సుమంగళి గారు. హలో వర్చువల్ ఫై, ఇట్స్ నాట్ వర్చువల్ ఫై, వైఫై. ఇట్స్ గోయింగ్ టు బి. అసలు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా వచ్చేసాం లాస్ట్ వర్చువల్ ఫై అనమాట. ఇలా మళ్ళీ ఒక ఐఎమ్ సో హ్యాపీ టు సీ సుమంగళి గారు. I'm also so happy to see Krishna. Thank you, Manoj. అండ్ ఇంకొకటి బేసిక్ గా అంటే లైక్ వాతావరణం, మనం చుట్టూ మనుషులు అంటే ఒక కాన్సెప్ట్ గానీ, లేకపోతే ఒక ఇలాంటి ఇంటర్వ్యూ గానీ, ఒక చిట్ చాట్ గానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, 1-to-1 ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో
మనకి మనసుకి నచ్చిన వాళ్ళతో అలా కొంతసేపు మాట్లాడుకుంటే నిజంగా చాలా తృప్తిగా, చాలా ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది హార్ట్ అంతా. సో అలా సుమంగళి గారితో ఈరోజు ఇలా ఈ మన ఈ చిట్ చాట్ ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ సుమంగళి గారు చాలా రోజుల తర్వాత శ్రీకృష్ణ గారు మీట్ అవుతున్నారు కదా, అండ్ ఈ కార్యక్రమం ఇద్దరు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలపడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు అంటే యాక్చువల్లీ శ్రీకృష్ణ గారికి మనం ఒక టాస్క్ ఇద్దాం. మీరు పాట పాడితే శ్రీకృష్ణ గారి డాన్స్ చేద్దాం, అలా ఇంట్రో స్టార్ట్ చేసేద్దాం. ఎలా ఉంటుంది? లేకపోతే శ్రీకృష్ణ గారు పాట పాడితే సుమంగళి గారు డాన్స్. నా డాన్స్ అంటే ఏంటో తెలుసా, రేసుగుర్రంలో శృతి హాసన్ డాన్స్ లాగా ఇక్కడ లోపలే ఉంటుంది అనమాట. మీరు బట్ ఐ నో నేను ఒకటి చెప్తాను, ఐఎమ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ డాన్సర్, బట్ సుమంగళి గారు ఈస్ సూపర్ ఫెంటాస్టిక్ డాన్సర్. ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేస్తారు. ఇంకా చాలా చెప్తాను ఆవిడ గురించి నాకు చాలా తెలిసినవి అవన్నీ చెప్తాను. బట్ షీఈస్ ఎ వండర్ఫుల్ డాన్సర్, షీ లవ్స్ టు డాన్స్. ఆవిడ చాలా బాగా పాటలు పాడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారు, అది మాత్రం పక్కా. ఈ రెండు కాదులే కానీ ఏంటండి, సో ఐ నో వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. ఒక మంచిగా ఒక ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి సాంగ్ ఇద్దరు కలిసి పాడితే వినాలని ఉంది. ఆ పాట తోటి మన ఈ కార్యక్రమం దూసుకొని వెళ్ళిపోదాం. కార్యక్రమంలోకి ఆల్రెడీ వచ్చేస్తాం, తర్వాత దూసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్షిప్ అంటే ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ గుర్తొస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ అంటే ప్రేమ దేశం, కాదల్ దేశం గుర్తొస్తుంది. సో కాదల్ దేశం అనగానే ముస్తఫా అని గుర్తొస్తుంది. ఎన్ని పాటలున్నా ఫ్రెండ్షిప్ ఈజ్ ఈక్వల్ టు ముస్తఫా గుర్తొస్తుంది. సో సుమంగళి గారు స్టార్ట్ చేయండి. Friendship is what we're looking for. Mustafa, don't worry Mustafa, kalam neestam Mustafa. Day by day, kalam bodilo day by day, payinche shippe friendship ra. Mustafa, don't worry Mustafa, కాలం ఓకే. ఆయన మీ ఇద్దరు ముందు నేను ఎక్స్ట్రా చేయకూడదు కదా, కలపకూడదు. సో ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మీ ఇద్దరు గురించి మాట్లాడటం కంటే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను అడిగిన మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే సుమంగళి గారు అంటారు, శ్రీకృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్. అలా కాకుండా మన షోలో లేకుండా ఇంకొకరు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆర్ డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు కదా. సుమంగళి గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసేసి అండ్ యూ నీడ్ టు సే దట్ మీతో మాట్లాడుతున్నందుకు ఓకే మా హస్బెండ్ నన్ను బాగా తిరుగుతున్నారు, అండ్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ లిటరల్లీ దే నీడ్ టు బిలీవ్ అనమాట. వాళ్ళు నమ్మాలి మీరు చెప్పింది. అండ్ ఐ నీడ్ టు హియర్ లిసన్ అంటే నేను శ్రీకృష్ణ ఇద్దరం వింటూ ఉంటాం. సో వాళ్ళు నమ్మాలి, మాకు నమ్మకం కుదరాలన్నమాట, వాళ్ళు నమ్మారు అని. ఓహో, ఎందుకు నమ్ముతారు? సుమంగళి ఇస్ ఎ స్వీట్ గర్ల్, ఎందుకు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. లెట్స్ గివ్ ఎ ట్రై. సుమంగళి గారు కాలింగ్. యా ఓకే, లెట్ మీ ట్రై. తన పేరు ఇంతకు ఎవరు కాల్ చేస్తున్నారు? సుమంగళి గారు. శిరీష హౌస్ వైఫ్. Yes, ma'am. Hey, can I talk to you for a minute? Yes, please. Some problem happened where suddenly Preetham is saying I should not talk to you, I should not come to your house anymore, nothing. Why? I don't know. From last night he's like something happened, he had a call and then I don't know, he's like just cut off all this nonsense. I don't want you going there, don't mingle over there. Like Anvi came to your house, Anvi came and gave the pav bhaji and all and went, right? From that time only he was sulking a lot. Okay, see if he comes I'll switch off the phone. Okay, so then from that time only he was sulking. After that I don't know, night I was like, you want to try little, I don't want anything from there, I don't want you going there, I don't want you to have anything with her or that family anymore, that's it. And he just went off into the room. Yeah, I slept in the hall. Right. I don't know. Afternoon also we spoke, right? Afternoon we spoke. I don't know. I don't know. Yeah, I don't know what to do. Why he's not talking also. He made his own coffee and he took bread and ate.
not talking to me also. Do you know anything? No, I was not there on it, right? We afternoon we spoke to him regarding Wonder Woman and all these. Very nice. ఇంకా చాలు గుండె అయిపోద్ది తనకి. Girls also spoke. After that, I sent it. So I'll tell. That's all. I'll tell. What? I'll tell her. Okay, Sirisha. So basically, I'm on a Zoom interview, chit chat with Sri Krishna and the anchor, and a task was given to me that I have to call my close friend and tell that my husband told not to talk to you. Oh my God. So now your thing will come on line on the interview. Just say hi to Sri Krishna. హాయ్ శిరీష గారు, హౌ ఆర్ యు? అంటే చాలా ఇష్టం అండి నాకు. అదే అలాగా శిరీష గారు ఏమనిపించింది సడన్ గా? Because we have some emotional bonding. So థ్యాంక్ యూ సో వెరీ మచ్. totally touched down. Okay. I'll call you back. Okay, I'll call you later after it's over. Bye. Okay, bye. Bye. Now my other friend is calling. My Chennai friend is calling. Continue. That's fine. Continue. We can keep the best. We can keep. Okay. Hello. Kekda? Hello. Kekda? Already கேக்குது. See, I don't know, something went wrong. Yeah. Something went wrong with Preetham last night. He got up in the morning and he's saying you are not going to have any contact with Darshu anymore. I don't want any more nonsense. I don't know what happened. I'm asking him again and again. Did he message you or anything? Hello? అయ్యో, She'll be calling to Preetham now. Hello? Hello. Kekda, did Preetham yeah, message you or anything? Yeah. Did Preetham message you? No, dear, I didn't get any message from I don't know why he got up in the morning and he's like, you're not talking to Darshu anymore. Just cut off. Nothing. He's so pissed off and he's not talking to me also. I should not have any more contact with you. I should not talk to you. If you have to, you want me in your life or not, you decide. Like that, some shit and all. He's sitting and talking from morning. Ask him why. He's not telling me. That's it. Ante. That's it. He's saying. Okay, he went to his friend's place and came back, right? Yeah. After that. Okay. Sorry. Okay, this is I just know. it's just a prank. I'm on a video on an interview and I'm supposed to call my best friend and tell her that my husband has told me not to talk to you anymore. That's all. Okay, so the interviewer is Manoj and along with me, you remember Sri Krishna, right? He's a big fan of yours. Singer Sri Krishna, I keep telling you, he's a big fan of yours. నమస్తే So he's also online. నమస్తే Yeah, okay. Just say hello. They're saying hello to you. Hi, pranksters. You brought me out of my room at 11 o'clock in the night for my friend to play prank on me. Okay. Long live both of you. And just say something in Telugu because it's Telugu. Sri Krishna, Manoj, నమస్తే. మీరు చాలా మంచి పని చేశారు. 11 o'clock అవుతుంది నైట్ లో. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి నా ఫ్రెండ్ ఇలా ప్రాంక్ చేయమని పెట్టారు. లాంగ్ లివ్ బోత్ ఆఫ్ యూ. ఐ విల్ రిమెంబర్ దిస్. ఐ యామ్ వెరీ రివెంజ్ఫుల్. I will take revenge. Don't worry. Very eagerly waiting for that. Thank you. Thank you. Okay, thanks, Dee. Okay. Is this going to go on air? Yeah. Bloody hell, yeah. Bye. It will go on air. I'll send you the link. Okay, bye. Sorry, okay? Yeah. Bye. Okay. మనోజ్ గారు, ఈ మనోజ్. సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షీఈ్ నాట్ ఏ వండర్ఫుల్ సింగర్, షీఈ్ నాట్ ఏ వండర్ఫుల్ డాన్సర్, షీఈ్ ఏ సూపర్ యాక్టర్. మామూలు కూడా నాకైతే ఐ వాస్ నాట్ ఏబుల్ టు లిటరల్లీ ఐ కాంట్ కంట్రోల్ మై లాఫ్ అని మాట్లాడుతుంటే అసలు ఎంత సీరియస్ గా. ఓ మై గాడ్. I don't know. And Sri Krishna, you were saying about Devdarshini, no?
if you can say that now, he can record it so that I can play to her because she'll feel very happy because she likes you so much. దేవదర్శిని గారి పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంటుంది. ముఖ్యంగా నీ మనసు నాకు తెలుసు తరుణ్ ఫిల్మ్ లో తరుణ్ గారి సిస్టర్ గా యాక్ట్ చేశారు. తర్వాత లారెన్స్ గారి ఈ కాంచనా గంగా సిరీస్ లో కోవైసర్ లారెన్స్ గారి వదిన క్యారెక్టర్ లో అంటే శ్రీమాన్ గారి వైఫ్ క్యారెక్టర్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చాలా నాకు ఫస్ట్ రహస్యం అనుకుంటా ఈటీవీలో మర్మదేశంలో నేను ఆవిడని చూడడం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం ఆవిడ. ముఖ్యంగా ఆవిడ కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దేవదర్శిని గారు వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ టు మీ గొంతిల లైవ్ లో విన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవదర్శిని గారు. వన్ డే ఇదే షోలో మనం వద్దాం, సుమంగళి గారికి ప్రాంక్ కాల్ చేద్దాం. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రాంక్ కాల్ రావాలి, దెన్ మనం ఆడేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సుమంగళి. నిజంగా సీరియస్ గా చెప్తున్నాను కదా, యువర్ నాట్ యువర్ నాట్ ఓన్లీ సింగర్, యువర్ బిగ్ యాక్ట్రెస్. ఓకే, నిజంగా నాకైతే లిటరల్ గా ఐ వాజ్ రోలింగ్, ఇంకా కింద పోయి దొరలేదంటే. చాలా చాలా ధైర్యం కావాలి అలా చెప్పాలంటే. ఐ మీన్ లైక్ అంటే అమ్మో చాలా చాలా జాగ్రత్తగా చెప్పాలి, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే చేస్తారు. అంటే అసలు నమ్మేశారు వాళ్ళు. ఇజ్ ఇట్ నిజంగా, ఇజ్ ఇట్ రియల్, ఇజ్ ఇట్ ట్రూ, అసలు మై గాడ్. సో నవ్ ఇట్ యువర్ టర్న్ శ్రీకృష్ణ గారు. టాస్క్ వచ్చేసి వెరీ సింపుల్ థింగ్, ఏం లేదు. ఫోన్ చేసేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఏం చెప్పాలంటే, యాక్చువల్లీ ఐ నీడ్ అర్జెంట్ గా, నాకు చాలా అర్జెంట్ గా ఒక 50,000 మనీ కావాలి. వుడ్ యు మైండ్ ట్రాన్స్ఫర్? ఈ టైంలో ఎవరు చేయరు, లాస్ట్ ఎవరికి చేస్తున్నారు చెప్పండి? సింగర్ రఘురామ్ సింగర్ రఘురామ్. పెళ్ళైందండి అతనికి? అంటే ఈ టైంలో తినకే చేయగలరు, మిగతా వాళ్ళందరూ పడుకుని ఉంటారు. అందుకే పెళ్లి కాలేదా రఘురామ్ గారికి? ఇంకెవరికైనా చేసినట్టు తెలీదు. ఒకవేళ ఇంకెవరికైనా చేస్తే వాళ్ళందరూ ఇచ్చేస్తామని చెప్తారు. అందుకని మళ్ళీ ట్రై చేస్తా. అంటే తను పెళ్ళైందా అండి? ఇంకా కాల్ వెయిటింగ్ లో ఉన్నాడంటే పెళ్లి కాలేదనే కాదు. తను సింగిలే. రఘు బిజీ ఉన్నావా? ఓకే సరే, కాదు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కొంచెం. పక్కన ఎవరు లేరు కదా? మరి చాలా ఎమర్జెన్సీగా ఒక 60,000-70,000 కావాల్సింది. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేయాలా? ట్రాన్స్ఫర్ 67 పర్వాలేదా? ఇమీడియట్ గా అంటే మళ్ళీ నీకు ఒక 2 days ఇచ్చేయగలను. ఉందా రెడీగా? అదే అంటే అకౌంట్ నెంబర్ పంపిస్తే చేసేయగలవు కదా? బట్ చేయగలుగుతావు. గూగుల్ పే అయినా ఏదైనా? గూగుల్ పే చేస్తావా? రఘురామ్ సో కైండ్ ఆఫ్ యూ. చాలా చాలా థ్యాంక్స్ రఘు. అంటే ఎమర్జెన్సీ కదా నిజంగా. ఇంకా నాకు తక్కువ ఉంటే నువ్వే గుర్తించావు అనమాట, అందుకే వెంటనే ఫోన్ చేశాను. ఇప్పుడు నేను 50 చేసి మార్నింగ్ నేను మీతో ఒక 21 చేస్తా. అంటే నేను ఎంత అడిగినా ఇస్తా, 1 lakh అడిగినా ఇవ్వగలుగుతా? అయ్యో పాపం, ఇప్పుడు నేను 70 అడిగితే 70 ఇస్తా అన్నావు. బట్ నీ పెద్ద మనసుకి నమస్కారం తెలియజేసుకుంటూ నువ్వు స్పీకర్ లో ఉన్నావు. ఇదొక ప్రాంక్ కాల్. సుమంగళి గారితో నేను ఉన్నాను. మనోజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు జూమ్ లో. ఒకసారి సుమంగళి చెప్పు. హాయ్ రఘురామ్. హలో రఘురామ్ గారు. సార్ మాకు కూడా ఒక అదే చేస్తారు సార్. మీకు శ్రీకృష్ణ గారు Raghuram, like how they have April Fool kada, this is June Fool. June Fool anta Raghuram. I won't say it's fool, but కానీ ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప ఫ్రెండ్ అనుకోవచ్చు. ఆ శ్రీకృష్ణ గారు ఆ ఫ్రెండ్ ఎవరినో మాకు పరిచయం చేస్తే మేము కూడా అవసరమైనప్పుడల్లా బేసిక్ గా నా సర్కిల్ అంతా ఇలాగే చాలా మంచిగా ఉంటుంది. దే ఆర్ వెరీ వెరీ అంటే లైక్ నాట్ ఫినాన్షియల్. ఇప్పుడు చూడండి ఏంటి రీజన్ ఇవేం అడగలేదు, చూసారా? టక్కుమట ఓకే ఇమీడియట్ చెప్పు అని. సో అది మీరు 50 అంటే నేను 70 అన్నాను. 70 కూడా పంపించడానికి సిద్ధపడిపోయాడు. సో ఒకసారి రఘు సుమంగళి గారికి హాయ్ చెప్పు. హాయ్ సుమంగళి గారు, హౌ ఆర్ యు? హాయ్ రఘురామ్, ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కాలిఫోర్నియా. ఓకే ఓకే, కాలిఫోర్నియాలో ఉన్నారా? ఓకే ఓకే, నైస్. yes. రఘు మనోజ్ నువ్వు నన్ను 3 సార్లు
చేసి మరి కాల్ వెయిటింగ్. అవును, అంటే వేరే వాళ్ళకి ట్రై చేయ, నువ్వే తక్కువ నీకే ఫోన్ చేద్దామని వెంటనే ఫోన్ చేశాను. ఇంటర్వ్యూయర్ మనోజ్ గారు ఉన్నారు, ఆయన కూడా హాయ్ చెప్తున్నారు. మనోజ్ గారు హాయ్. అదేంటండి సుమంగళి గారికి అంత పెద్దగా హాయ్ సుమంగళి గారు అన్నారు, మా దగ్గర వచ్చి హలో మనోజ్ ఏంటండి మా దగ్గర అంత గారాలు పోరా? నేను సుమంగళి గారు పెద్ద ఫ్యాన్ గుంటూరు నుంచి. నేను ఎప్పుడు చెప్పాను, అప్పుడు ఫస్ట్ టైం గుంటూరుకి ఒక షోకి వెళ్ళినప్పుడే చెప్పాను నేను అది. లైక్ ఆ ఫీల్ అట్లా ఉండిపోయి సుమంగళి గారు అట్లా వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అన్న, బాయ్. బాయ్. సో ఇది ఓకే, దట్స్ రియల్లీ ఫన్. నిజంగా చెప్తున్నాను కదా. ఓ మై గాడ్, అడగానే అసలు చూడండి, అసలు గుడ్ ఫ్రెండ్స్ అండ్ దట్స్ వాట్ లైక్ ఎస్పెషల్లీ లైఫ్ లో ఒక్కోసారి కొన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పదని ఊరికే అంటారు. డెఫినెట్లీ అంటే లైక్ వెన్ ఎవర్ ఒక హైలో ఉన్న ఒక లోలో ఉన్నా, ఐ హ్యావ్ ఎ వెరీ 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 గుడ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. దే ఆర్ మా ఫ్రెండ్సే, బట్ దే ఆర్ రియల్లీ మై ఎక్స్టెండ్. ఇందాకే అంటే లైక్ ఎవ్రీడే మేము గ్రూప్ లో, అంటే మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవో వి షేర్ ఎవ్రీథింగ్, వంటలు షేర్ చేసుకుంటాం, ప్లస్ వాట్ ఎవర్ మేబీ గాసిప్స్ షేర్ చేసుకుంటాం, వాట్ ఎవర్ మేబీ అట్లా. అందరం కూడా వీఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ సుమంగళి గారు. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పాలి, సుమంగళి గారిని ఫస్ట్ టైం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ లో వసంత్ గారి కాన్సర్ట్ లో ఫస్ట్ టైం కలిసాను అనమాట. అప్పుడు నేను ఇంకా చాలా మంది సింగర్స్ వెళ్ళాం, బట్ సుమంగళి గారు వస్తున్నారు, సుమంగళి గారు. ఎందుకంటే అప్పటికే నాకు ఆనందం గానీ, లేకపోతే ఈ సొంతం గానీ, ఈ పాటలు అంటే పిచ్చి 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 వెంకి, ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో డెఫినెట్లీ మనకి తెలుగులో సునీత గారిని చూస్తున్నాం, కౌశల్య గారిని చూస్తున్నాం. ఉష గారు యుఎస్ లో ఉండేవారు, బట్ ఆ తర్వాత వారు చెన్నై నుంచి హైదరాబాద్, ఐ మీన్ లైక్ షోస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ, అప్పటి నుంచి షీస్ లైక్ ఒక మేము ఇలా ఉండేవాళ్ళం. సుమంగళి గారు చాలా అప్పటికి సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడిన చాలా సీనియర్ సింగర్. మేము ఆవిడ ఎలా ఉంటారా అని ఇలా ఉండేవాళ్ళం, బట్ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా, చాలా డౌన్ టు ఎర్త్, ఓహో ఇంత స్వీట్ గా కూడా. అందుకే ఫస్ట్ చెప్పారు మాట, స్వీట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్. I cherish all those wonderful moments. సుమంగళి గారితో అమెరికాలో మేము 2011 లో పర్ఫార్మ్ చేయడం, అన్ని కాన్సర్ట్స్ లో. సో ఇంకా ఇది నాట్ ఓన్లీ దిస్, ఇంకోటి తెలుగు ఆవిడకి, ఆవిడ పాడిన పాటలే ఆవిడకి బాగా తెలుసు. రిమైనింగ్ సాంగ్స్ ఏమీ పెద్ద తెలియదు, ఎందుకంటే ఆవిడ తమిళ్ అక్కడ చెన్నైలో ఉన్నారు కాబట్టి. బట్ ఒక కాన్సర్ట్ ఉందంటే పాత పాటలు, హాయ్ హాయిగా మనసాగే, ఇంకా ఆ పాటలు ఈ పాటలు అన్ని, నన్ను దోచుకుంది బట్టే, మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు, ఆవిడకి ఇవన్నీ తెలీదు. అవన్నీ నేర్చుకుని రేపొద్దున ఈ కాన్సర్ట్ లో ఇవి ఏం పాడచ్చు అని అన్ని సిన్సియర్ గా A to Z నేర్చుకుని, వాటికి సంబంధించిన మ్యూజిక్ నోట్స్ అన్ని చూసుకొని, అసలు పర్ఫెక్షన్ అంటే ఒక డెడికేషన్. ఆ డెడికేషన్ అంతా మేము సుమంగళి గారిలో చూసాం. ఎందుకంటే భాష మన భాష కాదు, బట్ అయినా కూడా పట్టుదలతో మన భాషలో అన్ని, ఆవిడ పాడిన పాటలు పాడటం వేరు, బట్ రిమైనింగ్ అదర్ సింగర్స్. ఇంకొకటి కూడా చెప్పాలి, ఆవిడ జూనియర్స్, బట్ అందరూ ఫ్రెండ్స్, గీతా మాధురి గాని, మాళవిక, వీళ్ళందరి పాటలు కూడా నేర్చుకొని పాడతారనమాట. సో అది చాలా చాలా కైండ్ హార్ట్ ఉండాలి అలాంటివి పాడడానికి. యా, అండ్ ఆల్సో సుమంగళి గారితో లైక్ అంటే మీతో ఫ్రెండ్స్ కాబట్టి నాకు కూడా చిన్న పరిచయంతో స్టార్ట్ అయింది, బట్ ఫ్రమ్ దేర్ సుమంగళి గారు నిజంగా చెప్తున్నా, అంటే స్టేజ్ షేర్ చేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది. అంటే సుమంగళి గారితో స్టేజ్ షేర్ చేసుకుంటే కంఫర్ట్, అంటే అసలు మనం హ్యాపీగా పాడుకోవచ్చు, జనాలను ఎంటర్టైన్ చేయొచ్చు, అన్ని రకాల పాటలు పాడతాము. అంటే ఓకే ఇక్కడ నాకే పేరు రావాలి అలాంటి, ఆవిడ పెద్ద సింగర్, బట్ అయినా కూడా ఆవిడకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా నార్మల్ గా. ఆవిడ మాతో చాలా నార్మల్ గా ఉంటారు, మాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఆవిడతో ఏదైనా సరదాగా మాట్లాడినా, సరదాగా డాన్స్ చేయాలి, చాలా మంచి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఇవన్నీ మనస్ఫూర్తిగా చెప్పే మాటలు. అంటే ఆవిడ ఏదో ఇక్కడ ఉన్నారు కాబట్టి షుగర్ వేయడం కాదు, షుగర్ క్యాండీ. అంటే నేనైతే చెప్తానండి, యాక్చువల్లీ మీరు చెప్పినవి కొంచెం యాడ్ చేస్తే, యాక్చువల్లీ మీరు ఒక సింగర్, మీరు అలా తను పోడుతూ ఉంటే ఇంకా నాకైతే నేను అలా కూడా కాదు, చాలా ఫ్రీగా మాట్లాడతాను. వెయిట్ నేను అస్సలు పొగడట్లే, ఇవన్నీ ఫ్యాక్ట్స్. యా, ప్రైజింగ్ అంటే అవి మళ్ళీ వేరుంటాయి. ఆహా ఇట్లా
this I'm not at all praising her. These are all facts. Ante. She's down to earth. It's a fact. She's a sweet singer. It's a fact. She's a hard learner. This is a fact. So these are all facts. Not praising ఇవేం కాదు. let me recorrect. Okay, facts అన్నమాట. సో అలాగే నాకు పరిచయం అయింది అనమాట. సుమంగళి గారు పరిచయం అయినప్పుడు ఫస్ట్ నాకు వచ్చేసి మామూలుగా వన్ ఆఫ్ ద సాంగ్స్ లైక్ మై ఫ్యాంటసీ సాంగ్ అనమాట, నువ్వు సాంగ్. ఇప్పుడు కనపడిన అయితే చెప్తా అనమాట, నువ్వు అంతే. సో అయితే సుమంగళి గారు అండి ఆ సాంగ్ పాడింది నిజంగా ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్ అండి. ఫస్ట్ థింగ్ విజువల్ నాకు చాలా ఇష్టం అండ్ ఆడియో కూడా చాలా 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 ఇష్టం చెప్తూ ఉంటాను అనమాట. అండ్ ఏ స్టేజ్ మీద సుమంగళి గారిని కలిసినా కూడా లైక్ షీ గేవ్ ద కంఫర్ట్ లెవెల్. అసలు ఏ రోజు షీఈ్ అ బిగ్ సింగర్. ఓకే, ఆమె అప్పుడైతే నేను పరిచయం అయినప్పుడైతే అసలు నాట్ ఈవెన్ 4-5 షోలు కూడా చేయలేదు నేను అసలు యాంకరింగ్. సో మై గాడ్, నిజంగా సచ్ ఏ మెమరబుల్ మూమెంట్. ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఆల్మోస్ట్ 4 years నుంచి వీఆర్ ట్రావెలింగ్ యాజ్ ఫ్రెండ్స్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ బీయింగ్ లైక్ తను నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సుమంగళి గారు ఆవిడ కొంచెం మాట్లాడితే సుమంగళి గారు ఓవర్ టు యూ అబౌట్ శ్రీకృష్ణ గారు. నాకేంటంటే ప్రొఫెషనల్ గా ఎవరితో పాటలు పాడాలి, ప్రోగ్రామ్స్ చేయాలి, ట్రావెల్ చేయాలి. I like to have the atmosphere very comfortable around me. It's like, what is our target? Mana goal enti? Manchiga padali. Music is the final goal. So everybody focus in that and not think about like how Krishna said, okay, she sang 4 lines, I got only 2 lines. I can't think like that. Song is a song. My job is to sing. Adi okka word lekapothe 10 lines that is not my headache. A song padali, do the best. So that is my mindset. So in that mindset, not everybody gels. Not everybody gels in that mindset. But Shri Krishna is the first person with whom I gelled very well. Because there are a lot of చాలా similarities ఉన్నాయి థాట్ ప్రాసెస్ లో. చాలా similarities ఉన్నాయి. Approaching a song, approaching a program, the priorities. ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రయారిటీస్ ఏంటి, మనకి ఒక ప్రోగ్రామ్ లో వాట్ ఆర్ ద ప్రయారిటీస్, ఫస్ట్ ఏంటి ఆ ప్రయారిటీస్ వి థింక్ alike. సో కృష్ణ చెప్పారు లైక్ ఇట్స్ సో కంఫర్టబుల్, దట్ స్టేజ్ స్పేస్. సేమ్ కృష్ణతో పాడుతున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సింగింగ్ విత్ మీ, లైక్ ఐఎమ్ షేరింగ్ ద స్టేజ్ విత్ మీ, సంబడి లైక్ మీ. అస్సలు there is nothing like oh you sang this song, now this song, nothing. He is also like, is it song padala padesindi. I'm also like this, okay. It's like so cool and so calm. The only importance we give is what is the audience want. ఆ పాయింట్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాము when I'm singing with him. There are few other singers also with whom I have a good rapport, but with Sri Krishna there is a personal rapport also. I think na professional friendships to Sri Krishna was the first. Professionally becoming a friend with another singer, Sri Krishna was the first. My first US tour, Sri Krishna was one of the singers in that. We were a group of 5, but naku extremely memorable memory ante New York tirigamo. Nenu Krishna naku adi that is first trip for me to New York. For Sri Krishna is already been there. So my first time I had falafel, Sri Krishna bought and gave me. With his money he bought naku falafel. He got falafel. Platform lo kuchuni New York streets lo falafel ఉంటుంది కదా. New York street food. New York street food. New York, if you are going to New York, you have to go have street food, which is falafel. Road lo kuchuni tinali. Adi Mediterranean food. Mediterranean food. So we were but I will try. Yes, you have to try. So we were sitting on the road in Times Square. On the road we were sitting and we were both eating. So that was in 2011. 3 years back నేను ప్రీతం న్యూయార్క్ వెళ్ళాము. అప్పుడు నేను చెప్పాను ఇక్కడ నేను కూర్చొని శ్రీకృష్ణతో ఫలాఫెల్ తిన్నాను. నెక్స్ట్ ఇయర్ అగైన్ ఐ వెంట్ విత్ ప్రీతం.
we are walking by that road. I'm like, in 2011, I know you came with Sri Krishna, you sat over here and you ate falafel. How many times you want to tell? రిక్షా కూడా ఎక్కాం. Yes, rickshaw. We went in rickshaw around New York. New York. And even the moment I got engaged, నాకు engagement అయినప్పుడు సేమ్ నెక్స్ట్ లంచ్ కి వెళ్తున్నాము ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి. The fact that my husband, my future husband that time is Telugu, నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాను, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఐ గేవ్ శ్రీకృష్ణ. ఎంగేజ్మెంట్ అయి 1 hour లో ఓరీస్ రెస్టారెంట్ కి వెళ్ళాము. My father, mother, Preetham's father, mother, all of us for lunch. Appudu car lunchi I called and I told Sri Krishna, hey, I got engaged, I am moving to Hyderabad, I am going to live in Hyderabad from now. First information I gave Sri Krishna before telling anybody else in the professional circle. First information I gave Sri Krishna. Tarvata one wonderful quality in Krishna that I am being very honest here, I have not seen in any other singer, male or female. We are so close. We are good friends also. So I don't have ఇది ఎక్స్పెక్టేషన్ లేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ ఎక్స్పెక్టేషన్ నాకు శ్రీకృష్ణతో ఐ డోంట్ హ్యావ్, బికాస్ వీఆర్ వెరీ పర్సనలీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఇన్ తమిళనాడు ఈ గారు కాన్సెప్ట్ లేదు. That concept is not there. So naku aa concept chala kottadi. So when I go to Hyderabad or when I go for shows or recordings, sometimes singers will ask me, should I call you Garu, should I call me Sumangali? Naku aa Garu is very important, you have to maintain certain things. I don't understand that because Garu concept is not there. So appudu I was like, anything is okay. I used to be very normal. But later on, some of my contemporaries, I don't want to mention names, some of my contemporaries told me that I should not say like that, otherwise they can take advantage, juniors and all. But so far I haven't had any bad experience or anything. But whether they told that, whether they didn't say that, keeping all that aside, Krishna on stage has the only singer who has never refrain from adding Garu to my name when he's calling me in profession, like in front of camera, in front of like audience, because there is a certain ethics undi our time lo, because we are there as professionals. When we are tirugufying New York, that is different. That is between us. But when we are on the stage in front of audience, you have to maintain certain ethics. That Sri Krishna I learned from him. And another quality I learned from him, I will tell you this. My first US show జరిగినప్పుడు నా పాటలు అందరికి తెలుసు, బట్ నా ఫేస్ ఎవరికి తెలీదు. సో ఇప్పుడు ఒక అట్లాంటాలో ఆ వెన్యూకి వెళ్తున్నాము, నేను, గీత, మాలవిక, రేవంత్, శ్రీకృష్ణ. ఆడియన్స్ కి 4 ఫేసెస్ తెలుసు. సో స్టేజ్ కి వెళ్తున్నప్పుడు ఏ గీత, ఏ మాలవిక, దే డోంట్ నో మీ. స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నేను పాటలు పాడుతున్నాను కదా, నువ్వు మెల్లగా, అప్పుడు ఈ సాంగ్స్ మీరు పాడారా, అప్పుడు బ్యాక్ స్టేజ్ వచ్చి మాట్లాడతారు. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఇప్పుడు యుఎస్ టూర్ అంటే ఒక 6-7 సిటీస్ ఒక 3-4 వీక్స్ లో జరుగుతుంది కదా. మధ్యలో వీక్ డేస్ అప్పుడు మనం షాపింగ్ వెళ్తున్నాము, అక్కడెక్కడ తిరుగుతున్నాము. అప్పుడు షాపింగ్ అలా వెళ్తున్నప్పుడు అక్కడ షాపింగ్ మాల్ లో కొన్ని తెలుగు వారు ఉన్నారు. సో ఏ శ్రీకృష్ణ, ఏ గీత అలా వచ్చేసి మాట్లాడతారు. నేను పక్కన ఉన్నాను, బట్ నోబడి నోస్ మీ, బికాస్ షాపింగ్ మాల్ లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సింగ్ కదా షాపింగ్ మాల్ లో. సో నోబడి నోస్. శ్రీకృష్ణ ఈస్ ది ఓన్లీ పర్సన్ హూ విల్ టేక్ టైమ్ టు టెల్ ఇవరు సుమంగ్లి, నువ్వు పాట ఉంది కదా, మెల్లగా పాట ఉంది కదా, ఇవరు షీ సాంగ్. దట్ ఇంట్రొడక్షన్ టు not make me feel left out, or to make them also know that there is somebody like this, that I learned from Sri Krishna. Endukante same situation inkoka side lo jarigindi. Nenu Priya Himesh చాలా సాంగ్స్ ఉంది, బట్ ఫేస్ తెలీదు. సో అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి
నాతో మాట్లాడారు. షీఈస్ జస్ట్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ. ఇమీడియట్లీ శ్రీకృష్ణ ఇలా చేశారు. ప్రియా హిమేష్, షీ sang రింగా రింగా, ఇది సాంగ్, ఈ సాంగ్ I told. So I learned that from him, that not every time, and it is so important for an artist to get that recognition, because that is like that gives the encouragement, no, when somebody says, oh, you are so and so. So I realized that value when Sri Krishna did that with me in US, and I learned that, and I shared the same thing with Priya Himesh. So thank you, Krishna, for teaching that such a valuable lesson. It's very important for an artist. That's very, very nice actually. Okay, so ఇప్పుడు పంచాయత్ సుమంగళి గారు, శ్రీకృష్ణ గారి కోసం మీరు శ్రీకృష్ణ గారి పాట ఒకటి పాడాలి, మీరు పాడాలి శ్రీకృష్ణ గారు పాడిన పాట. నాకు లిరిక్స్ నాకు ప్రాబ్లం. I will start the song. I'll start the 2-3 words, then Shri Krishna will continue. Okay. నేస్తమా నేస్తమా తారా 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 తోటల మారనా నీకోసం ప్రాణమా 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 నిన్ని వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీకోసం. థ్యాంక్ యూ. అండ్ వాయిస్ మేము కాన్సర్ట్స్ లో వెళ్తున్నప్పుడు ఇది కంపల్సరీ పాడదాం, ఇది కంపల్సరీ పాడదాం అని షీ మేక్ షూర్ ఇది ఫుల్ గా పాడదాం, ఇట్లా తప్పకుండా నేర్చుకుని పాడతారు. అదే ఇందాక చెప్పాను, అది వేరే సింగర్ పాడారు. బట్ ఆవిడకి చాలా సాంగ్స్ ఉన్నాయి తెలుగులో, మనకి హిట్ సాంగ్స్ ఆవిడతో ఒక ఫుల్ ప్రోగ్రామ్ చేయొచ్చు. బట్ నా కోసం వేరే వాళ్ళ సాంగ్స్ కూడా నేర్చుకుని షీ గివ్స్ దట్ ప్రిఫరెన్స్, ఓకే, షీ గివ్స్ దట్ రెస్పెక్ట్ టు ద ఆర్టిస్ట్, లైక్ అలా కూడా చేస్తారు. ఓకే, ఆన్ ద అదర్ సైడ్ సుమంగళి గారి సాంగ్ మీరు ఒకటి. 1 సెకండ్, నాకు చాలా ఇష్టమైన పాట. నేను సుమంగళి గారు చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఈ పాట నాకు చాలా ఇష్టం. 1 సెకండ్. యా, సుమంగళి గారిది ఈ పాట నాకు సొంతం సినిమాలో ఇష్టం. ఎప్పుడు నీకునే తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసి మోయగలదా జీవితాంతం, వెతికి తీరమేరానంది, బతికి దారిని మూసింది, రగిలి నిన్నలేనా నాకు సొంతం. ఈ పాట నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేనైతే ఫుల్లీ అసలు ఒక్కటి వింటూ ఉంటే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు పంచాయత్ సరదాగా క్వశ్చన్స్ అనమాట. ఎలా ఉంటుంది అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇంటర్వ్యూ అంటే రెగ్యులర్ గా అడిగితే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ జాన్లో ట్రై చేస్తాం అనమాట. ఎలా అంటే నేను క్వశ్చన్ అడుగుతాను. టేక్ ఎగ్జాంపుల్, సుమంగళి గారిని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, అబౌట్ సుమంగళి గారి గురించి కూడా కాదు, ఇంకా లైక్ బయట నుంచి కూడా కాదు, అబౌట్ యూ, శ్రీకృష్ణ గారి గురించి సుమంగళి గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను, తన పాటల గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి. ఓకే, ఆ క్వశ్చన్ సుమంగళి గారు ఆన్సర్ చేయకపోతే అబౌట్ యూ, యూ విల్ బి గెటింగ్ ఏ పనిష్మెంట్. ఆవిడ చెప్పకపోతే నాకే పనిష్మెంట్. సో మీకు ఒక టాస్క్ అనమాట, ఎయిదర్ యూ షుడ్ టేక్ ఏ టాస్క్ ఆర్ యూ షుడ్ సే ట్రూత్. నిజం చెప్పాలి లేకపోతే టాస్క్ చేయాలి. ఓకే, చేద్దాం. సో ముందుగా క్వశ్చన్ అడిగే ముందు ఐ విల్ బి ఆస్కింగ్ యూ వాట్ యు ఆర్ రెడీ ఫర్, టాస్క్ ఆ ట్రూత్? ట్రూత్ చెప్దాం. ట్రూత్ చెప్దామా? ఓకే, సుమంగళి గారు పాడిన మొదటి తమిళ్ పాట ఏది? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో పాడారు. పాట ఏది? పాట నాకు ఐడియా లేదు, బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో పాడారు. ఐ థింక్ కరెక్ట్. క్లోజ్. ఓకే, క్లోజ్ కాబట్టి నవ్వు ఏం చేద్దామంటే, బట్ స్టిల్ ట్రూత్ చెప్తా అన్నాడు కదా, బట్ స్టిల్ ఆ సాంగ్ మీరు చెప్పేస్తే మీరు పాడేసేయండి ఆ సాంగ్ మాకు ఫస్ట్ తమిళ సాంగ్. ஓகே. புள்ள திங்கும் புள்ள தாச்சி பொட்டு வச்ச முத்து பேச்சி வளகாப்பு செஞ்சு வைப்போம் வாங்க. ఓకే, ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకుని ఒక నిజం, పచ్చి నిజం, ఇంతవరకు దిస్ ట్రూత్ ఐ హావ్ నెవర్ షేర్ టు ఎనీవన్ ఆ పర్టికులర్ థింగ్. యాక్చువల్లీ అలాంటివి ఏం లేదు, అంత అలాంటి అన్ని చెప్పేస్తా. నథింగ్, అది నిజంగా అలాంటిది లేదు. అలాంటిది ఏం లేదా? ఓకే, అయితే ట్రబుల్ చేయ. శ్రీకృష్ణుడా శ్రీరాముడా? శ్రీరాముడు.
ఆన్సర్ మీరు చెప్పారండి. నాకు తెలుసు. He's opposite to his name. Opposite to his name. ఓకే, సుమంగళి గారు, శ్రీకృష్ణ గారు పాడిన మొదటి సాంగ్ ఏంటి తెలుగులో? అష్టచమ్మ. అది నా ఆడింది అష్టచమ్మ, అది కదా పాడింది హిట్ సాంగ్. ఓ యా, గుడ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ అయితే కాదు, కావాల్సింది మనకి థర్డ్ సాంగ్ యాక్చువల్లీ. ఓ ఫస్ట్ సాంగ్ ఏంటి? గోపి గోడ మీద పిల్లి అని అల్లరి నరేష్ గారు, ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా. సో ఆ సినిమాలో కోటి గారి మ్యూజిక్ లో ముద్దులకే ముద్దొచ్చే ముద్దుల గుమ్మ అనే పాట పాడాను. బట్ ఫస్ట్ నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చింది కోటి గారు. ఫస్ట్ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు ఆడించి అష్టాచమ్మ పాట. అది నా థర్డ్ ఆర్ ఫోర్త్ సాంగ్. సో ఇప్పుడు సుమంగళి గారు రైట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి శ్రీకృష్ణ గారి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే, సుమంగళి గారి గురించి మీరు విన్న ఒక గాసిప్. సుమంగళి గారికి చాలా అంటే లైక్ కొంచెం ఆరగెంట్ అని కొంతమంది, ఆవిడ ఎలా ఉంటారంటే ఇలా అందరితో బాగుంటారు, కాకపోతే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే పలకరించకపోతే ఓహో ఈవిడికి పెద్ద ఆరగెంట్ అన్నట్టు ఉంటారు. అది ఒకళ్ళ దగ్గర విన్నాను తప్ప షీఈస్ నాట్ ఎట్ ఆల్. అసలు ఆరగెంట్ లో ఏ కూడా ఆవిడ దగ్గరికి రాదు. నిజంగా ఆరగెంట్ అన్న వాళ్ళు చూపించాలి ఎక్కడైనా. అంటే బేసిక్ గా ఏంటంటే తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడేస్తారు. అదే అంటే మనకు అప్పటికి నాకు ఆవిడతో పరిచయం కాబట్టి ఆగండి అమ్మా మేము కలిసి ట్రావెల్ చేసాం, అలాంటిది ఏం లేదు. నాట్ ఓన్లీ సుమంగళి గారు, నేను ఎవరి దగ్గర అయినా అప్పుడు వాళ్ళు నాకు తెలిసినప్పుడు వెన్ ఐ నో అబౌట్ దెమ్ డెఫినెట్లీ వాళ్ళ గురించి నేను వాళ్ళ పాజిటివ్ గానే చెప్తా. అది ఒకవేళ నిజం అనుకోనప్పుడు నేను కామ్ గా ఉంటా, అట్లీస్ట్ ఐ షుడ్ సే కామ్. లేకపోతే డెఫినెట్లీ, ఎందుకంటే పర్సెప్షన్ మారిపోకూడదు. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఓ అవునా నిజమా ఇలాంటివన్నీ ఉండకూడదు. లేదు షీట్స్ వెరీ, ఇవన్నీ మనం చెప్పాల్సిన బాధ్యత. లేకపోతే అది అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఈ టాపిక్ అని, జనరల్ గానీ అలాంటిది ఏదైనా వస్తే కాంట్రడిక్ట్ చెయ్యాలి. అవును, అది బాధ్యత. అదర్వైజ్ మాటలన్నీ వేరే రకంగా వెళ్ళిపోతాయి. అండ్ నౌ వాట్ యు సుమంగళి గారు, శ్రీకృష్ణ గారి రీసెంట్ సాంగ్ అలా వైకుంఠపురం, అల్లు అర్జున్ అయ్యో సాంగ్, ఫాస్ట్ బీట్ సాంగ్. మీరు చెప్పిన హింట్ ఇస్తా, మీరు చెప్పిన టైటిల్లే అలా వైకుంఠ. సో దట్ సాంగ్ ఫర్ మీరు పాడతారా సుమంగళి గారు ఆ సాంగ్? శ్రీకృష్ణ గొంతులో వినాలి. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగునా పన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాడించి సంరంభియై వైకుంఠపురములో లా 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 లా, వైకుంఠపురములో లా 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 లా. ఈ సాంగ్ నాకు చాలా 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 ఇష్టం సాంగ్స్ నిజంగా. అండ్ ఆన్ ద అదర్ సైడ్ సుమంగళి గారు రీసెంట్ సాంగ్, సుమంగళి గారు రీసెంట్ గా పాడిన అలాగే రీసెంట్ గా పాడిన ఒక సాంగ్. రీసెంట్ గా ఆవిడ రికార్డ్ చేశారు, బట్ వెయిటింగ్ అనుకుంటారు రిలీజ్ కోసం. రిలీజ్ అయిన సాంగ్ అని లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. తమిళ్ సాంగ్ ఉంటుంది, నాకు పెద్ద ఐడియా. తెలుగులో లెట్స్ గో విత్ తెలుగు నాకు తెలిసి మేమే ఒక పాట పాడాం మూగ మనసులో ఒక ఫిలిం లో. సుమంగళి గారిది మూగ మనసులో అని ఒక ఫిలిం వచ్చింది, ఆ ఫిలిం లో మేము ఒక పాట పాడాము. దాని తర్వాత వారు నాకు తెలుసుకొని తమిళ్ పాడారు. అండ్ ఇప్పుడు యుఎస్ లో ఉండి ఇప్పుడు సెటప్ కూడా సిస్టమ్ సెటప్ చేసేసుకున్నారా మీరు ఇంట్లో ఇప్పుడు? నాట్ రియలీ, బట్ ఇంతకీ పాట కరెక్టా కాదా? యా, సాంగ్ ఇస్ కరెక్ట్. కరెక్ట్. ప్రియతమ కదా, ప్రియతమ. అది మీ ఇద్దరు కలిసి పాడిన ఫస్ట్ సాంగ్.
యా దట్స్ వెరీ నైస్. ఇప్పుడు కింద లైక్ ఫ్లిప్ అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి సుమంగళి గారు? వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్. వాట్ శ్రీకృష్ణ సాంగ్? శ్రీకృష్ణ గారి పాటలు. ఓకే, శ్రీకృష్ణ పాటలతో నాకు చాలా నచ్చిన పాట అంటే నేస్తమా నేస్తమా, చరణం దట్ ఫీల్ ఎమోషన్, ఐ జస్ట్ లవ్ దాట్. బట్ ఇంకొక సూపర్ సింగర్ లో లిరిక్స్ నాకు రాదు. బాధపడరు అమ్మో. నాకు ఆవిడ ఆ ఎపిసోడ్ లో మాకు జడ్జి కదవారు. సో ఎప్పుడు నాకు ఒక పేరు పెట్టి గోల్డ్ ఒక అంటే బంగారం అట్లాంటి అంటే గోల్డెన్ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్, ఇలా చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ అన్ని ఇస్తూ ఉండేవారు. అండ్ ఇంకో డెఫినెట్లీ చెప్పాలి, ఆ స్టేజ్ మీద మేము పాడుతున్నప్పుడు నేను సునీత గారి టీం, సుమంగళి గారి టీం వేరు, కౌశల్య గారి టీం వేరు, ఉష గారి టీం వేరు, ఇంకా అందరి టీమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అయినా కూడా అక్కడ ఒక కాంపిటీషన్ గా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు సుమంగళి గారు ఆ స్టేజ్ మీద నేను పాడుతుంటే ఒక ఆడియన్స్ గానే ఆవిడ వినేవారు. ఆ తర్వాత ఇది నిజంగా చాలా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున ఉన్నా చెప్పేవారు, నేను హార్ట్ఫుల్ గా తీసుకునేవాడిని, అదే సంతోషంగా. బట్ అబోవ్ ఆల్ ఎప్పుడు ఫస్ట్ ఎంజాయ్ చేసేవారు పాటను, అంతే తప్ప ఇప్పుడు వీడు ఇది పాడుతున్నాడు, ఇప్పుడు నా టీంలో ఇలా ఇది వీళ్ళకి ఇలా చేయాలి అలాంటిది అస్సలు లేదు. ఎందుకంటే ఆ క్షణం ఇట్స్ ఏ కాంపిటీషన్, మ్యూజిక్ కాంపిటీషన్. బట్ అయినా కూడా నాకు చాలా ఎక్కువ మార్కులు ఇచ్చాయి. నాకే కాదు, నా సునీత గారి టీంలో అంజనా, సౌమ్య, నేను, మేము ఉన్నాం. మా అందరికి నేను ఐ షేర్ ద బెస్ట్ మేల్ సింగర్ టైటిల్ విత్ హేమచంద్ర అండ్ సూపర్ సింగర్ 7, అండ్ అంజనా, సౌమ్య వన్ బెస్ట్ ఫీమేల్ సింగర్, అండ్ మా టీమ్ బెస్ట్ వన్ ద బెస్ట్ టీమ్. దిస్ ఈస్ ఆల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ దీస్ మెంటర్స్. వాళ్ళకి అంటే మాకు మార్కులు తగ్గించాలని ఎప్పుడు కూడా 70s 80s ఎప్పుడు మాకు వేయలేదు. ఆవిడకి నిజంగా నచ్చితే ఆవిడ 100/100 ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దట్ షోస్ హర్ ట్రూత్ఫుల్నెస్ లైక్ టువర్డ్స్ ద మ్యూజిక్. అంతే తప్ప వీళ్ళని ఆపేయారు. ఇప్పుడు నా టీం పార్టిసిపెంట్స్ స్కోర్స్ అంటే నేను పాడుతున్నప్పుడు ఇప్పుడు వీడికి తగ్గించాలి ఈ స్కోర్, ఇలాంటి మేనేజ్మెంట్స్ ఏం లేవు. షీ జస్ట్ లిటరల్లీ ఎంజాయ్స్ దిస్ సాంగ్. అట్లా we won because with all these people support. And Sumangali sorry, I have to continue that. I can never forget his rendition of that song. Goosebumps. I got goosebumps. See, even thinking now, it was chala adentante lopal nunchi vachindi emotion. Appa, it was full set మొత్తం అలా. ఇప్పటికి మీరు యూట్యూబ్ కి వెళ్ళి అదేనేమో శ్రీకృష్ణ అంటే టైప్ చేస్తే అందరూ That's very nice experience. So on the other side, Sumangali గారి ఫేవరెట్ సాంగ్ ఒకటి నాకు ఆల్రెడీ చెప్పేసేసారు. This is one of my favorite songs, నేను పాడిన వాటిలో సుమంగళి గారు పాడిన వాటిలో తనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ ఉంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్ ఆవిడ పాడింది మెల్లగా కరిగని. ఎస్ఆర్ నో సుమంగళి గారు? నాకు చెప్పింది అది కాదు అంటే అలా 3 ఆప్షన్స్ ఇవ్వాలి అప్పుడు. మరి చాలా సాంగ్స్ ఉంటాయి కదా. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ అంటే నాకు ఒక పాట కూడా, ఇంకో పాట కూడా ఇష్టం. అది అప్పుడప్పుడు ఇలాగా even I like that very much. Okay, that song for us సుమంగళి గారు కొంచెం అదే ఆ లైనే మాత్రం ఉంది బికాజ్ ఆ ఫీమేల్ పోర్షన్ చాలా తక్కువ. బట్ అదే చాలా బాగుంది. అదే బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాగా 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 అప్పుడప్పుడు గుండె చప్పుడు ఇలాగా 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 I love that song. పాట కిరవాణి గారు చాలా మంచి పాటలు పాడారు. సుమంగళి గారు చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు. కిరవాణి గారికి శైలో పాడారు. నా ఆటోగ్రాఫ్ ఇది కాదా
ఓకే, సో ఇక్కడ దాకా మనం సరదాగా ఫ్రెండ్షిప్ గురించి ఇలా మాట్లాడుకున్నాం, మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళి సరదా ఒక ర్యాపిడ్ ఫైర్ అనమాట. చాలా ఫన్నీగా అడుగుతాను ర్యాపిడ్ ఫైర్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మూవీస్. ఈ మధ్య కాలంలో ఈ ర్యాపిడ్ ఫైర్ లో ఎక్కువ చూస్తున్నా యూట్యూబ్ లో, ఇదివరకు ఎప్పుడు చూడలేక. అంత ఫైర్ గా ఉన్నా. సో అవన్నీ అలా చూసి ఓహో ఓకే అనుకుని ఇప్పుడు మాకు మీరు ఇస్తున్నారు. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ఇఫ్ నాట్ సింగర్ వాడే శ్రీకృష్ణ. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలా? శ్రీకృష్ణ గారు మీరే. ఇఫ్ నాట్ సింగర్, యా మేబీ ఏ చెఫ్. ఓకే, బీర్ Sorry, బిర్యానీ sorry. ఆర్ కోక్. Sorry. I have to interrupt here. Sorry. Krishna is master chef. Okay. వాళ్ళింట్లో మాత్రం కాదు, ఎక్కడ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వంట కృష్ణ చేస్తారు. నేనైతే ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఈసారి శ్రీకృష్ణ గారు ఇప్పుడు పరిచయం ఏర్పడింది కాబట్టి ఈసారి శ్రీకృష్ణ గారు మనకి యుఎస్ వచ్చినప్పుడు బోస్టన్ చేసేయండి. బోస్టన్ ఫర్ షూర్. ఇంకొక విషయం చెప్పాలి, ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి సుమంగళి గారు అద్భుతంగా అసలు అన్ని ఎంత ఇష్టంగా తింటారంటే, షీ లవ్స్ టు ట్రై ఆల్ కాంటినెంటల్ ఫుడ్. అన్ని ఫుడ్ అంటే ఇష్టం, ఇంకా తిరగడం అంటే ఇష్టం, డ్రెస్సులు అంటే ఇష్టం. షీఈ్ ఎ వెరీ గుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆవిడ. అంటే ఇవన్నీ నేను చెప్పాలి ఎందుకంటే న్యూయార్క్ లో మేము తిరుగుతున్నప్పుడు చిన్న అంటే రోడ్ సైడ్ షాపింగ్స్ అన్ని ఉంటాయి కదా, వాటికి వెళ్ళి అవన్నీ కొని అన్ని చూసుకునేవారు. తర్వాత ఫుడ్ ఏదైనా ఇష్టం అసలు అన్ని ఫుడ్ తింటారు అనమాట. అంటే లైక్ షీ ఎంజాయ్స్ దట్ కాంటినెంటల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం సుమంగళి ఎంజాయ్ చేయడం. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీకృష్ణ. బీర్ ఆర్ బిర్యానీ ఆర్ కోక్? 3 ఆప్షన్స్ ఇచ్చాను. బిర్యానీ. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? వెజ్ బిర్యానీ. మ్యారీడ్ లైఫ్ ఇష్టం, అన్మ్యారీడ్ లైఫ్ లైక్ బిఫోర్ మ్యారీడ్ లైఫ్? బాగుందనా? ఏది బాగుందనా? యా, ఐఎమ్ ఎంజాయింగ్ ది మ్యారేజ్ లైఫ్. సేఫ్ ఆన్సర్. ఓకే, బెస్ట్ బడ్డీస్ రఘురామ్ గారు ఆర్ సుమంగళి? బోత్ కాదు, ఒకటే ఆన్సర్. యు షుడ్ ఆన్సర్ ఓన్లీ వన్. నో, అలా నేను చెప్పలేను. ఐ కాంట్ బికాజ్ మన ఫ్రెండ్షిప్ ఇస్ and Raghuram and Sri Krishna, it's different kind. మేము లైక్ అంటే we don't speak రోజు, we don't chat, but yeah, we know everything about, I mean like సుమంగళి గారికి నా గురించి, నాకు సుమంగళి గారికి we know everything and we ఎప్పుడు షేర్ చేసుకుంటాం. అండ్ there is no rule రోజు మాట్లాడుకోవాలి. రోజు అందరితో మాట్లాడతా, బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళే నా బెస్ట్ బడీస్ అంట. సో ఐ కాంట్ ఆన్సర్ దిస్. Okay, that's fine. Okay, what is Sumangali garu? Ready? Yeah, ready. If not singer, what is Sumangali garu? If not singer, maybe a dancer. Husband or a pet? Husband. Hands down husband. Chennai or California? Chennai. Sri Krishna or Dhananjay? Who are your best buddies? Sri Krishna. Okay, thank you so much. So ఇక్కడ మన rapid fire questions అయిపోయాయి. So before closing and like thank you so much, and మనకి మా ఈ కార్యక్రమంకి వచ్చేసి బాగా ఎంటర్టైన్ చేస్తారు. నిజంగా టూ మచ్ ఎంటర్టైన్ అయితే అసలు ఎస్పెషల్లీ ఆ ప్రాంక్ కాల్ అయితే కాంట్ ఈవెన్ డైజెస్ట్ సుమంగళి గారు. వాళ్ళు కూడా నమ్మేశారు. సో ఒక మంచి పాటతోటి, సో తెలుగులో ఒక పాత ఘంటసాల పాటతోటి దేవిశ్రీ గారి స్టైల్లో శ్రీకృష్ణ గారి పాడితే వినాలండి. ఘంటసాల గారి పాటని దేవిశ్రీ గారి స్టైల్లో. అస్సలు అలాంటి క్లాసిక్స్ ని ముట్టుకోకూడదు. అలాంటి క్లాసిక్స్ ని ముట్టుకొని ఇంకొక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఐ కెన్ సింగ్ దేవి గారి సాంగ్, ఐ కెన్ సింగ్ ఘంటసాల గారి సాంగ్, బట్ ఐ కాంట్ క్లబ్. చాలా దేవిశ్రీ ప్రసాద్ గారికి రీమిక్స్ నచ్చవు కాబట్టి నేను చేయలేదు. సేఫ్ ఆన్సర్. ఓకే, మీకు నచ్చిన ఒక మంచి పాటతోటి, మీ ఇద్దరికి నచ్చిన మంచి పాటతోటి డెఫినెట్లీ సుమంగళి గారి పాటే పాడాలి. కనులు తెరిచిన, ఓ మై గాడ్, ఈ రోజుకి ఎప్పుడైనా ఆనందం సినిమా వస్తుంటే అసలు అలా ఉంటుంది అనమాట. అంటే ఈ పాటలు ఆనందం ఇవన్నీ కూడా అప్పట్లో క్యాసెట్స్ లో వింటూ ఒక హనీ ఉంటుంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సుమంగళి గారి వాయిస్ ని
నేను కళ్ళు మూసుకుంటే ఒక మంచి పొగమంచు పొగమంచు రైట్, లైక్ ఎర్లీ మార్నింగ్ మిస్ట్ లో ఎర్లీ మార్నింగ్ ఒక మిస్ట్ అలా వెళ్తుంటే, మన ఊటీ కొడైకెనాల్ అటువైపు వెళ్తుంటే చక్కగా ఒక మంచి పొగమంచు అండ్ వాటర్ డ్రాప్స్ లీవ్స్ మీద అలా పడుతూ, ఐ కెన్ ఫీల్ దట్. అంటే అంత ఆ సెన్స్ ఉంటుంది, ఆ సెన్సిబిలిటీ ఉంటుంది సుమంగళి గారి వాయిస్ లో. ఆవిడ చాలా, ఇప్పుడు నాతో వస్తావా అది, తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఇవన్నీ, అంటే షీ రెండెడ్ ఆల్ ద జోనర్స్. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగదేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేనున్నది నదిరేని దురలునా, అయితే నాకీనాడి తొలి పొత్తు జాడ తెలిసింది కొత్తగా. ఓకే ఓకే, చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు, అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ సమ్ టైమ్. అండ్ ఐ నో మిడ్ నైట్ ఫర్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ మేకింగ్ టైమ్. అండ్ ఓకే, సో క్లోజింగ్ నోట్స్ ఆఫ్ చెప్పేసేస్తే. అండ్ వన్స్ అగైన్ సుమంగళి గారు, విషింగ్ ఎ వెరీ వెరీ గుడ్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ మనం ఎంత సంపాదించినా మనకు గుడ్ హెల్త్ ఉండాలి. కాబట్టి ఐ రియల్లీ ప్రే గాడ్ మీకు చాలా మంచి హెల్త్ ఉండాలి. అండ్ ప్లీజ్ త్వరగా మీరు ఒక ఇంట్లో చిన్న సెటప్, నేను ల్యాప్టాప్ లో ఒక యూఎస్బి మైక్ పెట్టేసుకుని లాజిక్ ఇన్స్టాల్ చేసేసుకోండి. లెట్స్ సింగ్ టుగెదర్ మనం రికార్డింగ్స్ లో వాటిల్లో. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఇండియా సూన్. అందరు ఇప్పటికే అడుగుతుంటారు, ఎందుకంటే చాలా మంది ఈవెంట్ మేనేజర్స్ అందరూ సుమంగళి గారు అంటే చాలా అభిమానం. అనంతపూర్ లో కిషోర్ గారు అని ఒక ఈవెంట్ మేనేజర్ ఉంటారు, ఇంకా చాలా మంది ఈవెంట్ మేనేజర్స్, దే ఆల్వేస్ లవ్ సుమంగళి గారు. ఎందుకంటే ఆవిడ వస్తారు, ప్రొఫెషనల్ గా ఆవిడ వర్క్ చేసేసుకుంటారు, చాలా అసలు ఏమీ ఇబ్బంది లేకుండా అసలు ప్రోగ్రామ్ వాళ్ళకి ఏం కావాలో అన్ని చక్కగా అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో వీఆర్ ఆల్ మిస్సింగ్. సో ఈ కోవిడ్ అంతా అయిన తర్వాత ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్ అండ్ లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. మిస్సింగ్ షేరింగ్ ద స్టేజ్ విత్ యూ. Oh, same here. I think last program manaki ikkada kada San Jose lo. In San Jose, yes, there was a birthday function for which we both sang. That was the last time, I think last year. That was the last time we did together. And thanks Manoj for this opportunity, because ఎప్పుడైతే it's like మామూలుగా ఒక ఇంటర్వ్యూ, బట్ ఒక two friends sitting and chatting. See, now I'm thinking only about falafel now. going back memory lane. And Six Flags ellamu. Yeah. Six Flags chala fun. So getting back all those memories. And yes, and Krishna is always very very special to me. Not only as a singer, as a person, as a person with whom I have shared a lot. So thank you for this wonderful opportunity where we both got to connect once again after a gap. And thank you so much for being with us. And మమ్మల్ని ఇద్దరిని ఇలా వచ్చేసి మంచి మంచి మాటలతో, మధురైన పాటలతోటి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఫ్రెండ్షిప్ కలకాలం అలా సాగిపోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ టు ఆల్ ద ఆడియన్స్, నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మన ఈ కార్యక్రమం ఎంటర్టైన్ చేద్దాం. లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్.